ముందుగా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ సమాజంలో మరి ఇల్లీగల్ బిజినెస్ ఏది చూసుకున్నా ఈజీ మనీ రావాలన్న ఉద్దేశంతో పబ్లిక్ లో రకరకాల నెట్వర్క్ మార్కెట్లు, బిజినెస్లు మరి అమాయక ప్రజలను మోసం చేస్తూ మరి దానికి ప్రభుత్వాలు కూడా అంచెలంచెలుగా సపోర్ట్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఈ రోజుల్లో మరి మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా దానికి లీగాలిటీ ఉందా లేదా, అలానే పబ్లిక్ కి అంటే మనం సంపాదించేది తర్వాత సంగత, దానికి పబ్లిక్ మన వల్ల నష్టం ఉందా లేదా, తర్వాత మనకి పబ్లిక్ తో రిస్క్ ఉందా లేదా, అలానే మరి ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు అది ఒక నిత్యావసర వస్తువుగా అంటే ఎక్కువ లాంగ్ టైం ఆ బిజినెస్ ఉంటుందా లేదా. ఎందుకంటే ఒక వ్యవస్థలోకి వచ్చేటప్పుడు ఆ వ్యవస్థలో లాంగ్ టైం మనం రన్ చేయగలిగితే మన విజయాన్ని సాధించగలుగుతాం. కాబట్టి అది షార్ట్ టైం నుండి వెళ్ళిపోతే మరి అందరూ దాన్ని సక్సెస్ వైపు వెళ్ళలేరు. కాబట్టి అలాంటి నేచర్ ఉందా లేదా, అదొక నిత్యావసర వస్తువుగా బిజినెస్ మనకి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉంటేనే మరి స్టార్టింగ్ మొదటి ఐడి దగ్గర నుంచి చివరి ఐడి దగ్గర వరకు అందరూ డెవలప్ కాగలరు. అలా మరి ఆ విధంగా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నింటిలో మరి నేను మన రాజుగారి వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చినప్పుడు నాతో చెప్పినప్పుడు మరి దీన్ని నేను ఒక వారం రోజులు ఏమంటే జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే ఒక లాయర్గా లీగల్ గా అన్ని చూసుకొని మరి దాని వెబ్సైట్ లోకి వెళ్ళి అన్ని పరిశీలన చేసి తర్వాత నేను వారం తర్వాత సార్ ఇంటిమేషన్ చేసి నేను జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మరి ఇది నావా బిజ్ గోల్డ్ అనేది మరి గోల్డ్ సిల్వర్ సంబంధించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కస్టమర్ కి లయబిలిటీ లేదు దీంట్లో, అలానే లీగాలిటీ దీనికి సంబంధించి పాన్ కార్డ్ ఇవన్నీ రిజిస్ట్రేషన్ నెంబర్ సర్టిఫికేట్లు మొత్తం ఉన్నాయి. మరి సార్ అక్కడ డిస్ప్లేలో కూడా మీకు అక్కడ చూపిస్తారు. అవన్నీ మరి దీనికి ఉండడం జరిగింది. దాంతో పాటు మరి మనం ఏదైతే పేమెంట్లు ఉన్నాయో అవి ఇమీడియట్ గా మనకి మరుసటి రోజే ఎప్పుడో వారానికి 10 రోజులకి 4 రోజులకి సంవత్సరానికి రావడం కాదు. ఈ రోజు బిజినెస్ తగ్గిందా రేపు మళ్ళీ మనకి ఆ బిజినెస్ రిటర్న్స్ రావడం జరుగుతుంది. ఆ విధంగా కస్టమర్ తో లైబిలిటీ లేకుండా వాళ్ళ దగ్గర నుంచి మనకు రిస్క్ లేకుండా మనం కట్టిన అమౌంట్ కి ఇమీడియట్ గా ఒక వస్తువు రూపంలో అది కడి కావచ్చు, హారం కావచ్చు, ఉంగరం కావచ్చు, ముక్కుపుడం కావచ్చు, అలా ఏమంటే మన కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనం మరి అనేక రకాలుగా సమాజాలందరికీ ఉపయోగపడాలని కొంతమంది అనుకుంటారు, కొంతమంది నా చుట్టుపక్కల ఉన్న స్నేహితులు ఉపయోగపడితే చాలు అనుకుంటారు. ఎవరు చూసినా ఏ 10 మందికి హెల్ప్ చేయాలన్న నేతృత్వంలో ఉంటారు ప్రజలందరూ. మరి అలాంటి సందర్భంలో వర్కింగ్ ప్లాన్, నాన్ వర్కింగ్ ప్లాన్ దీంట్లో కూడా పెట్టడం జరిగింది. వర్కింగ్ అంటే పని చేసుకుంటే అందరూ డెవలప్ అవుతారు, పని చేయకపోయినా పేదవాడిని కూడా ధనవంతుడు చేయడానికి ఒక గొప్ప అవకాశం ఈ నోవా బిజ్ గ్లోబల్. ఎందుకంటే ఒక ఐడియాస్ వాళ్ళు వదిలేసిన కారణం చెప్పారు. ఇప్పుడు 10,000 లక్ష అట్లా ఆటోమేటిక్ గా టీం పెరిగే కొద్ది సీరియల్ నెంబర్ ప్రకారంగా మరి బైనరీ సిస్టమ్ కాకుండా మరి అట్లా రావడం వల్ల ఇది లీగాలిటీ ఉంది దీంట్లో. కాబట్టి యాజ్ హైకోర్టు అడ్వకేట్ గా మరి చాలా బిజినెస్ నేను అగ్రి కూడా అబ్బాయి కూడా అట్లా చాలా బిజినెస్ నా దగ్గరికి వస్తే చూశాను. అవన్నీ మరి లీగాలిటీ లేకుండా మరి చాలా మంది కేసులు పడి ఇబ్బంది పడుతున్నారు. కానీ దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేమెంట్ చేయగానే జిఎస్టీ సర్టిఫికేట్ అంటే గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాయి మనకి జిఎస్టీ సర్టిఫికేట్ బిల్ రావడం జరుగుతుంది. కాబట్టి అక్కడే లీగాలిటీ ఉంది. కాబట్టి అంత ధైర్యంగా సరే మీరు డిపార్ట్మెంట్ లో ఉన్న ఉద్యోగస్తులైనా మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయొచ్చు మీరు. అలా మన గుంటూరు టీం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన గోల్డ్ సంబంధించి మరి గ్రాముకి 500 రూపాయలు తగ్గిస్తున్నారంటే మరి అది ఏదో అమాయకత్వం గానో లేకపోతే ఏదో మోసం చేస్తున్నట్టు కాదు. నాకు అదే డౌట్ వచ్చింది. కానీ అది మొత్తం వెరిఫై చేస్తే అర్థమైంది. వాళ్ళందరూ అనేక రకాలుగా అడ్వర్టైజ్మెంట్ కి ఆ వస్తువు తయారవడానికి 50% అయితే అనేక రకాలుగా అడ్వర్టైజ్మెంట్ కి దాన్ని బిజినెస్ బిల్డప్ చేసుకోవడానికి 50% ఖర్చు పెడుతున్నారు. ఆ 50% ఖర్చు పెట్టకుండా మన మౌత్ ద్వారా ఈ కంపెనీ గురించి మనం ప్రజల దగ్గరికి మనం వెళ్ళి మౌత్ ద్వారా ప్రచారం చేస్తున్నాం. కాబట్టి ఆ బిజినెస్ ని ఎవరైతే యాక్టివ్ కూడా పనిచేసుకున్నారో వర్కింగ్ మెలలో
వాళ్ళకు కూడా ఈ 50% మనకు పంచడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా బిజినెస్ ని 100% డిజైన్ చేయడం జరుగుతుంది చేశారు. కాబట్టి ఆ డిజైన్ చేసిన సార్కి మేడానికి అలానే మన కంపెనీ చైర్మన్ గారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ నేను ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే 100% లీగాలిటీ ఉంది. కంపల్సరిగా మరి ఇది మనీ లాండరింగ్ కింద రాదు. ఎందుకంటే మనీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనీ లాండరింగ్ యాక్ట్ కింద వచ్చి తర్వాత కేసు బుక్ అయ్యి మరి ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. అలాంటిది మరి నోవా గ్లోబల్ బిల్లులో మరి అలాంటిది లేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ గమనించి నిర్భయంగా ధైర్యంగా బిజినెస్ చేసుకుని మీ తోటి ఫ్రెండ్స్ అందరం డెవలప్ చేయాలని సందర్భంగా మీ అందరికీ ఒక లాయర్గా నేను తెలియపరుస్తున్నాను. అలానే మీకు ఎటువంటి ఏ ఇబ్బందులు వచ్చినా లీగల్గా మరి ఈ బిజినెస్ పరంగా కావచ్చు లేదా పర్సనల్ గా కావచ్చు అలాంటివి ఏమైనా ఉంటే మన టీంతో చెప్తే నేను ఫ్రీ సర్వీస్ చేయడం కంటే జస్ట్ సలహా అలాంటిది ఏదో ఉంటే మీకు చేయగలనని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ నేను ఒక్కడు మాత్రం తెలియపరుస్తున్నాను, మరి అందరూ మిడిల్ క్లాస్ నుంచి అంచెలంచెలుగా ఆర్థికంగా ఎదగాలి, కుటుంబాలు బాగుండాలని అనుకుంటాం. కాబట్టి అలాంటి స్థితికి ఎదగాలంటే మన అందరి దగ్గర క్యాష్ లేదు. కొంతమంది ఇలాంటి పెద్ద మనుషుల దగ్గరే పెద్ద లీడర్ల దగ్గర క్యాష్ ఉంది. కానీ మనం కూడా క్యాష్ సంపాదాలంటే ఒకటే సూత్రం, వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది, మన దగ్గర క్యాష్ థియరీ ఉండాలి. క్యాష్ థియరీ అంటే సి అంటే కాన్ఫిడెన్స్, ఏ అంటే ఎబిలిటీ, ఎస్ అంటే సిన్సియారిటీ, హెచ్ అంటే హార్డ్ వర్క్. క్యాష్ అనే క్యాష్ థియరీ మన దగ్గర ఉన్నప్పుడు ఈజీగా వీళ్ళు ఎవరైతే క్యాష్ సంపాదించారో ఆ క్యాష్ కూడా మనం సంపాదించుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మనకు లేని క్యాష్ ని క్యాష్ థియరీ ద్వారా మీరు నోవా బిజినెస్ గ్లోబల్లో చేరి లీగల్ గా ఉన్న ఈ బిజినెస్ చేసుకుని అందరూ క్యాష్ థియరీ ద్వారా క్యాష్ సంపాదించుకోవాలని చెప్పి అందరూ మరి రానున్న రోజుల్లో మంచి ఆర్థికంగా ఎదగాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.